కేసీఆర్ 2 లక్షల రుణమాఫీ చేయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ ఇస్తా ఉండు. 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసిరు. కేసీఆర్ ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. అక్షింతలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతున్నది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి జారుకుంటున్నారు. అలంపూర్ వరంగల్ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏమంటుండు, సీఎం రేవంత్ రెడ్డి మొగాడైతే ఆగస్టు 15న మొగాడుగా అంతే మిమ్మల్ని కూర్చుండబెట్టి చెవులు వలగొట్టి ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ప్రగతి భవన్లకి గుంజి బయటేసి ఇంకెన్నిసార్లు చూస్తారా ఆయన మొగతనం? మళ్ళా చూద్దాం అనుకుంటున్నా ఏంది? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్ రాష్ట్రాన్ని మరోసారి శాసిస్తారని అన్నారు. కేసీఆర్ ను ఖతం చేయాలని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. మంగళవారం కేటీఆర్ గద్వాల జిల్లా అలంపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ తరఫున వరంగల్ తూర్పు వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ మొగాడైతే రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ చేయాలి, రూపాయలు 2,000 పెన్షన్ 4,000 చేయాలి, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇవ్వాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లలో వెంట్రుక వాసిలో ఓటమి చెందామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు వస్తాయని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని 100 రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని పేర్కొన్నారు. సూటిపోటి మాటలతో కేసీఆర్ ను ఇక్కడ తన చెల్లె కవితను మోడీ జైల్లో పెట్టి అక్కడ వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మొగోడుగా అందే ఇవన్నీ జరుగుతా ఉన్నాయా కింద? రెండోది ఏమంటుండు, సీఎం రేవంత్ మొగాడైతే రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ చేయాలంటుడు. మేము మొత్తం ఏం లేకుండా కరగనాకినాం కదా, ఎట్లా చేస్తావో చేయి మొగోలు. ఇగో ఇది నా కథ. రెండోది ఏంది, ఇగో టీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే ఏడాది లోపల కేసీఆర్ రాష్ట్రాన్ని మరోసారి సీఎం అవుతాడట. ఏడాది లోపల. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల కాల పరిమితి కోసం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? వీళ్ళ దగ్గర ఉన్నాయి 35 ఈకేలు. ఇప్పుడు ఈ 35 ఈకేలలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు ఎంతమంది ఉంటారో ఎంతమంది వీక్తారో ఏమని తెలియదు. ఇప్పుడు ఈయన దానికి ఇటు కాంగ్రెస్లకైనా అధికార పార్టీలకైనా విపక్షంలో దుంకేటోడు ఉన్నాడు. దుంకిన తర్వాత కూడా ఎవరు కావాలి? మళ్ళా భారతీయ జనతా పార్టీ నాయకులే కావాలి. ఈడ ఏం చెప్తారు, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైన కేటీ రామారావు అంటుడు. మీరు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మేము బీజేపీ కుమ్మక్క అవుతామని మళ్ళీ చెప్తున్నట్టు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయితే మీరు 8 సీట్లు ఇస్తే అని చెప్తున్నట్టు. ఇలా బాధ పెడుతున్నాడు సూటిపోటి మాటలతో. కేసీఆర్ ను ఇక్కడ బాధ పెడుతున్నాడు సూటిపోటి మాటలు. కేసీఆర్ బూతుల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నువ్వు, నీ గురించి అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి బూతులు నేర్పినోడే నువ్వే. తెలంగాణ రాష్ట్రానికి ఎంత పచ్చి బూతులు అంటే, ఓనాడు టిఆర్ఎస్ భవన్లో కూర్చొని చెప్తున్నాడు, మేము లుచ్చా అంటామండి, గాడిద అంటామండి, లపంగా అంటామండి, మా భాష గట్లుంటదండి అని చెప్తుండే. అంది అని ఆఖరి చెప్పి ముందుగా లుచ్చా అనేది. ఇగో ఈ భాష కేంద్ర మంత్రిని కూడా రండాంటివి కేసీఆర్. సన్నాసులు, గాడిదలు, దద్దమ్మలు, బుట్టచోరుగాళ్ళు, ఇక నువ్వు చేసిన మాటలు, నువ్వు ఇచ్చిన తిట్లు ఒక నీ పెద్ద గ్రంథమే తయారవుతుంది నీది. ఆ నుంచి రావు దాకా ఎన్ని తిట్లున్నాయో అన్ని కొత్తవి కనిపెట్టి తిట్టినావు తెలంగాణ జనాన్ని. కొత్తవి కనిపెట్టి తిట్టినావు. ఇక ఆయన వేధిస్తురట. మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు రైతులను వేధించే, మహిళలను వేధించే, నిరుద్యోగులను వేధించే, ప్రభుత్వ ఉద్యోగులను వేధించే, ఎవరిని వేధించకుంటూ ఊకున్నారు ఆయన? పట్టించుకున్నారు ఎవరిని వేధించకుంటూ ఊకున్నారు? శరబట్టాడు పడితిరి, భూములను వేధిత్తిరి, సంపదను వేధిత్తిరి. మీరు చేయని అరాచకం లేదు, నారాగిరి లేదు. మీదికెళ్ళట సాయి సంసారి లచ్చి దొంగ అయినట్టుగా మా నాయనను వేధిస్తుర్రు అంటుండు. ఇక్కడ సూటిపోటి మాటలతో వేధిస్తురట ఈయనని కేసీఆర్ ఏం మాట్లాడుతా ఉంటే తెలుస్తలేదా? జనం చూస్తలేరా? అన్ని బరిబాయి మాటలే చెప్పే 10 ఏళ్ళు బట్టి మనకు. ఇగొచ్చే, అగొచ్చే, ఇదొచ్చే, రేపే, త్వరలో రేపే జీవో, ఈ కార్యక్రమాలని చెప్పే. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? పేగులు మెడలేసుకుంటామని చెప్పిండు.
కేసీఆర్ పండబెట్టి తొక్కుతామని చెప్పిండు. తప్పు చేసిన చేసేది గదే కథ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నీకు తెలియదా కేసీఆర్? ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం అండి అంటాడు. వట్టిగా తప్పించుకుంటుండే ఇట్లా. నాకేం సంబంధం అండి? ఇక ఎక్కడన్నా మంచిగా పోలీసింగ్ వ్యవస్థ ఇది నాకే సంబంధం అండి అంటాడు. ఇది నాదే, నా వల్లనే జరిగింది, ఫ్రెండ్లీ పోలీస్ నేనే తీసుకొచ్చినా అని చెప్తాడు. కాళేశ్వరం నేనే కట్టినా అంటాడు. అప్పుడు ఏమన్నాడు? నా రక్తం బొట్టు 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 ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం మీకు పనికి రాలేదా అని అప్పుడు అన్నాడు. ఇప్పుడేమంటాడు? ఆ ఇంజనీర్లు పాడుగానే ఏం కట్టినో ఏం చేసినో నాకు తెలియదు అంటాడు. మళ్ళీ అయిపోయా. మంచి అయితేనేమో తన ఖాతారా, చెడిపోతేనేమో మంది మీద నువ్వు కీడ్చి పెడతాడు. అక్కడ ఏడిపోతే ఇంజనీర్లు, ఇక్కడ ఏడిపోతే పోలీసులు. ఈ పోలీసులు రేపేమంటాడు? నేను ఓరి నాయన మీరు 10 ఏళ్ళు బట్టి ఎన్నడో ఉన్నాడు అంటాడు. తిన్మార్మలని చెప్పింది నిజమే. నేను పని ఎందుకు చేసిన నాయన? నేను పని చేస్తే మంచిగుండేది, కానీ ఈ అరాచకాలు అన్నిటికీ ఆ వ్యవస్థలే కారణం. నేను అప్పుడు పామౌదులే ఉన్న ముఖ్యమంత్రి ఉండి కూడా అని చెప్తాడు. అంతే, నాకు సంబంధమే లేదు, కాకపోతే మళ్ళీ నా మాట నేను అని చెప్తాడు. ఈ మాట ఇదేందో మరి కొత్తగా ఆయనను ఖతం చేయాలని చూస్తున్నారు అంటుండు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ ను ఖతం చేయాలని చూస్తున్నాయట. మరి ఇదేం కుట్రనో అర్థమైతే. ఆ సిపాయి పానాలు పోయినా సరే తెగించి కొట్లాడతా అని వెళ్ళినోడే ఆ సిపాయి. ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్పొస్తుండు. కేసీఆర్ ఎన్ని ఖతం చేసుకొచ్చిండు ఆయన? వ్యవస్థల్ని ఖతం చేసిండు, మనుషుల్ని. 42 మంది ఎమ్మెల్యేలను ఖతం చేసిండు విపక్ష పార్టీల నుంచి. ఆఖరి కమ్యూనిస్టు పార్టీలకి కూడా ఎమ్మెల్యేని ఎత్తుకొని పాయే. అది కేసీఆర్ ఖతం చేయాలని. కేసీఆర్ ఖతం చేస్తాడు ఎవడన్నా? కేసీఆర్ చూడాలి, ఇంకా చూడాలి. కేసీఆర్ చేసిన అరాచకాలు ఒకటొకటి బయటకు వస్తే చూడాలి ఆయన ఉండాలి. మీరు కేసీఆర్ అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఏమైనా నువ్వు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం చేసి నేను చేస్తానో వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్తున్నాడు. బట్టి నేను తయారై ఉంటే అప్పుడు 2014 వాళ్ళే ఒప్పుకోలే, అదేదో అరాగిరి చేసిరు అని చెప్తాను. ఖుద్దు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చి చెప్పే క్లియర్గా, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నా, నీ ఆశీర్వాదం కావాలని వచ్చినా నన్ను ఎన్డీఏలో చేర్చుకోవాలని వచ్చిండు కేసీఆర్ అని చెప్పే క్లియర్గా. ఇంత మంచిగా మీ దోస్తానికి అనిపిస్తా ఉంటే మళ్ళా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనా అని చెప్తే ఎవడన్నా నోరుతో నవ్వుతాడా రామారావు? ఇప్పుడు దిగొచ్చు 10-11 ఏళ్ళు బట్టి ఓరెక్క ఎవరికన్నా మీడియా వానికి ఇంటర్వ్యూ ఇచ్చినాడు కేసీఆర్. కలిస్తేనా మనుషుల్ని? ఎవరిని కలవకపోయా, మంత్రులనే కలవకపోయా.